ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళకి ప్లస్ అంటారా, ఈ గురు సంచారం మైనస్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ గా వీళ్ళు? ఇప్పుడైనా వృశ్చిక రాశి వారికి మిథునం మైనస్, మిథున రాశి వారికి వృశ్చికం మైనస్, షష్టాష్టకాలు అంటారు. సో అలాంటి షష్టాష్టకాల ప్లేస్లోకి 8వ స్థానంలోకి గురువు వెళ్తున్నాడు. ఏం జరుగుతుంది? మనము ఎంతో గొప్పగా తిరిగేటువంటి మన కారు చెడిపోవడం, మనం ఎంతో గొప్పగా తిరిగేటువంటి 2 వీలర్ ఖరాబ్ అవ్వడము, ఆన్ ది స్పాట్ రోడ్డుపై పెట్రోల్ అయిపోవడము, లేదా పెట్రోల్ బదులు డీజిల్ పోపియడము, డీజిల్ బదులు పెట్రోల్ పోపియడం, మన పరధ్యానంలో మనం ఉంటే ఈ విధంగా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలాంటివి అంటే లైక్ అబ్బా ఎందుకైంది ఇట్లా అనే ఒక బాధ, మానసిక బాధ. అరే ఎక్స్పెక్టేషన్ చేయలేనటువంటి విషయాలు మనకు దోహదపడే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ ఏం చేస్తారా? పెట్రోల్ డీజిల్ వస్తున్నాడు అని చెప్పి అయ్యా ఇది ఈ 15-20 రోజులు ఆ కారు అక్కడ, మనము 2 వీలర్ పై తిరగడం, ఇంకా అదేవిధంగా డబ్బులు మనీ రిలేటెడ్ ఇవాళ వస్తవి, రేపు వస్తవి, ఎల్లుండి వస్తవి అనేటువంటి సమాధానాలు వినబడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువగా కూడా. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి చాలా డేంజర్ జోన్ అన్నట్టు ఇది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. దీంతో పాటుగా ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమైనా ఉన్నా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ వ్యాపారం కాస్త కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. సో అబ్బా వీళ్ళని ఇంత ముంచాడా అని కానీ, లేదా ఈ విధంగా జరిగిందా, ఇట్లా కూడా ఉంటుందా అనేటువంటి పరిస్థితి కానీ. ఇప్పుడు అంటే కొన్ని ఎట్లా అంటే ఎంతో నమ్మినటువంటి వ్యక్తుల నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం, మరి నమ్మినోడే కదా మోసపూరిత వాతావరణం చేసి అనేటువంటి ఆలోచన. ఇప్పుడు ఇవన్నీ మనకు తెలిసి కూడా మనం ఒక మనిషిని పక్కన పెట్టుకుంటాం. వీడేమి ఇట్లా చేయలే, వీడు మంచోడే. ఎవరికి తెలుసు? జాతకంలో గ్రహాలు మారినప్పుడు మన ఇద్దరం ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటున్నామంటే గ్రహాల ఇంపాక్టే. ఇప్పుడు ఎవరో అయినా మన వీడియోలు చూస్తున్నారంటే గ్రహాలకు సంబంధించిన ఇంపాక్ట్. ఎవరు నమ్మినా నమ్మకుండా ఇది వాస్తవము ఖచ్చితంగా. ఎందుకంటే అంతటి సబ్జెక్టు ముందు మనకు తెలిసి ఉండాలి. సో ఏదో వెనుకటి కాలం పంచాంగం వేరు, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్ వేరు. కనుక వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం కూడా ఓపికగా ఉండాల్సిందే. భార్యాభర్తలలో కూడా గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది. కోర్టు రిలేటెడ్ కూడా మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అనుకున్నటువంటి రీతిగా తీర్పు రావచ్చు, రాకపోవచ్చు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డేంజర్ బెల్స్ కొడుతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. వృశ్చిక రాశి వారికి 8వ ఇంట శని ఉండడం వల్ల గృహ సమస్యలు, మీ యొక్క పనిచేసే చోట బాస్తో చివాట్లు, బాస్ వస్తున్నాడు అంటేనే ఇట్లా గజగజ వణికే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంతమేర కోపము, హాని, అనూహ్య అవరోధములు, అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి. చోర భయము కూడా పొంచి ఉన్నవి. వస్తువుల దొంగతనానికి గురవడం కావచ్చును, వస్తువులు యాక్సిడెంట్కి గురవడం కావచ్చును. కొన్ని వస్తువుల దొంగతనానికి కూడా గురి అయ్యేటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఇక స్థాన చలనము, పదవిహీనత. మీరు పనిచేసే చోట ఎవరో వస్తారు, మీరు మానేస్తా అన్నారట కదా, ఇతను పెడదాం అనుకుంటున్నాను, నేనెందుకు మానేస్తా అన్నా అనేటువంటి, అంటే మీ గురించి చెడు ప్రచారం. సో ఈ విధంగా కూడా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రయాణాలలో కొంతమేర ఇబ్బందికరమైన సంఘటనలు మనం ముందుగానే చెప్పుకొని ఉన్నాం. ఇంకా స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి.
ఇక దీంతో పాటుగా ఆదాయానికి మించినటువంటి ఖర్చు, ఆదాయానికి మించినటువంటి మాట ఇవ్వడం. లక్షనా నీకెందుకు పో, 2 లక్షలా నేను ఇచ్చేస్తాం, 10,000 రేపు పొద్దున వచ్చి తీసుకోపో. ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆ సమయానికి డబ్బు లేకుంటే వాళ్ళతో నీకు గొడవనే కదా. ఒక మాట అంటే నీకు పడే ఓపిక లేదు. సో ఏం జరుగుతుంది, మనసు బాధ. దీంతో ఇంట్లో తీయడము ఆ కోపాన్ని. సో మీకు మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది కలగడం, ఇవన్నీ అన్నీ 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 ఉన్నవి. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా వృశ్చిక రాశి వారికి చూసుకుంటే బంధుమిత్రులకు సంబంధించినటువంటి గొడవలు, స్థాన భ్రంశము, ధననాశనము కనబడుతుంది. ఎటు నుంచి చూసినా కూడా వృశ్చిక రాశి వారికి దయచేసి చెప్తున్నా 2025 కూడా అంతంత మాత్రంగానే ఉంది, పెద్దగా అనుకూలంగానైతే లేదు. ఎందుకంటే 25 దాటిన తర్వాత 26 3వ నెల నుండి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చేసినటువంటి కర్మ అనుభవించేటువంటి సమయమే ఇప్పుడు ప్రజెంట్గా. కనుక ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఏదున్నా కూడా ఓపెన్గా మాట్లాడండి, ఓపెన్గా మీరు అందరితో కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గతంలో 2021, 22, 23 కూడా ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురైనటువంటి సందర్భాలు. 26లో కూడా ఏదో ఒక పని దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, ఇక అవుతుంది అనేటువంటి హోప్ రావడం కానీ, ఇలాంటివి జరిగినటువంటి సిచ్యువేషన్స్. రిలేటివ్స్తో కూడా మనీ రిలేటెడ్ పొత్తు అనేటువంటిది పెట్టుకోవద్దు. పొత్తుల వ్యాపారం అసలే వద్దు వృశ్చిక రాశి వారికి. సో అష్టమ గురువు కొంతమేర మనకు కష్టాన్ని తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా వృశ్చిక రాశి వారు గురు సంబంధిత పారాయణం కానీ, గురు సంబంధిత దానాలు కానీ, గురు సంబంధిత హోమంలో కానీ కూర్చునే ప్రయత్నం చేయాలి. మన ఆధ్వర్యంలో ప్రతి సంకటహార చతుర్థి రోజు గురువుకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమాలను చేస్తూ ఉన్నాం. అది కూడా దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్రంతో మనం చేసేటువంటి యొక్క హోమం వల్ల పిల్లల చదువు అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కొన్ని అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళతాయి. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతిరోజు కూడా ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి క్లాత్స్ను ఎక్కువగా వాడే ప్రయత్నం చేయాలి. తుడుచుకోవడానికి కానీ, జీవంలో పెన్ రూపకంగా కానీ, ఇలాంటివి గంధం బొట్టు కానీ చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు లభించబోతుంది. గురుగ్రహ సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.